ప్రజెంట్ మనం టిమ్స్ హాస్పిటల్ సనత్ నగర్ దగ్గర ఉన్న టిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కొంత పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. వాటికి సంబంధించిన ఏవైతే ఇక్కడ కొంత వరకైతే మరి పేషెంట్లు కూడా వస్తూ ఉన్నారు. ఇక్కడ అవుట్ స్కిప్పింగ్ సంబంధించిన వాళ్ళు కూడా పనులు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. గత కొద్ది నెలల నుండి చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళకి జీతాలు కూడా రావట్లేదన్న ఆవేదన చెందుతా ఉన్నారు. మేము యాక్చువల్గా వీటికి సంబంధించిన విషయాలు చెప్దామని ఇక్కడికి రావడం జరిగింది. కాకుంటే వాళ్ళు వచ్చేసి అన్న మాకు ఇలా జీతాలు రావట్లేదు, మా సమస్య కూడా మాట్లాడండి అని కూడా వాళ్ళు అడగడం జరిగింది. ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎన్ని నెలల నుండి రావట్లేదు? సార్ సల్మాన్ సార్ మాకి ఆయన 3 నెలల జీతాలు ఇవ్వకున్నట్లు వెళ్ళిపోయినాడు. ఫోన్ చేస్తుంటే అవుట్ ఆఫ్ పేరల్ లేదంటుంది. ఇంటికి పోయి పట్టుకొచ్చినాం, ఇప్పిస్తామన్నారు. ఆయన్ని ఇప్పిస్తామని చెప్పినప్పుడు ఆయన సంతకం పెడితేనే డబ్బులు ఇస్తామని ఆయన రమ్మంటే రాకోకున్నట్లున్నాడు, తప్పించుకొని పోతున్నాడు ఆయన. 3 నెలలది ఇవ్వాలి మాకు. వేరే దాంట్లో పని చేస్తున్నాము, దాంట్లోకి చేరినా మేము అక్కడ రాకుండా కానీ దీంట్లో చేస్తున్నాం అనమాట. 13,000 అంటే 3 నెలలకి ఎంత అవుతుంది సార్? 13,000 సార్. 13,000 3 నెలలు కావాలి, 36,000 రూపాయలు రావాలి. ఏమంటున్నారు ఇక్కడ వాళ్ళని అడిగితే? ఇక్కడ వాళ్ళంటే ఇప్పిస్తామమ్మా, ఆయన వచ్చి సంతకం పెట్టి నాకు సంబంధం లేదు, నేను ఇలేను, నేను వీళ్ళకి జీతాలు ఇవ్వలేకపోతున్నానని సైన్ చేస్తే మీకు ఇస్తామమ్మా అని చెప్తున్నారు. ఇక్కడ ఎట్లా రిక్రూట్మెంట్ ఎలా చేసుకున్నాము అంటే మిమ్మల్ని ఎలా తీసుకున్నారు? ఆధార్ కార్డు అది అకౌంట్ బుక్ ఇప్పించుకొని చేసుకున్నారు సార్, అంతే. హౌస్ కీపింగ్ వాళ్ళు ఎంత మంది ఉంటారు? ఉంటాం సార్ 15 మంది అట్లా పైన ఉంటాం. ఓకే, అందరికి ఇలానే ఉందా పరిస్థితి? అందరికి 15 మందికి ఇలేడు, ఎవరు పట్టించుకోవట్లేదు సార్. మాకు ఇబ్బంది కాబట్టి మేము అడుక్కుంటున్నాం, కానీ ఎవరు ఇప్పించట్లేదు మాకు అసలుకి. వస్తలేమో అంటే ఆయన రాకోకున్నట్లు తప్పించుకొని పోతున్నాడు. ఏం చేయాలి సార్? మేము ఇంటికి పోయి పట్టుకొచ్చినా కానీ డబ్బులు రాకున్నట్లు పోతున్నాయి. ఇంట్లో మొగలు కొట్టి తిట్టి పెడుతున్నారు. ఏమంటే చేసుకోకపోతే తప్పులు మేము వేరే గురించి బతికేకి వచ్చినాం కదా, ఇక్కడ పని చేసుకోకుండా మాకు కడుపు నిండదు. అందుకే అంటే ఇంకా వేరే కాంట్రాక్ట్లు ఇప్పుడు పని చేస్తున్నారు. వేరే దాంట్లో చేరినాం. వాళ్ళు సరిగ్గా ఇస్తున్నారా? ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళైతే ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఎన్ని నెలల క్రితం నుండి ఇట్లా మీకు ఇబ్బంది అవుతుంది? 3 నెలలు అయిపోయింది సార్. దీంట్లోకి జరగని 2 నెలలు అయింది. దీంట్లోనే వస్తున్నాయి. ఆయన ఇకోకున్నట్లు ఆయన పట్టించుకోకున్నట్లు పోతున్నాడు మమ్మల్ని. పోలీసు సల్మాన్ సార్ అని. సల్మాన్ సార్, ఓకే. చూడండి, అధికారులు కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. సాధారణ మహిళలు హౌస్ కీపింగ్ వర్క్ చేసుకునే వాళ్ళు ఇక్కడ కూడా కొత్తగా స్టార్ట్ అయింది కదా, మాకు కూడా పని దొరుకుతుంది అని కూడా ఆశతోని ఇక్కడ రావడం జరిగింది. 3 నెలలు పని చేయించుకున్నారంట. దాదాపుగా 1 నెలకు గాను 13,000 రూపాయలు, అలా 3 నెలల పైసలు దాదాపుగా 39,000 రూపాయలు అని కూడా చెప్పుకోవచ్చు. ఆ డబ్బులు మరి ఇంకా మాకు ఇవ్వట్లేదు అన్నట్టుగా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆయన ఇంటికాడ గని దొరికిపోతాం సార్, మాకు డబ్బులు ఒకటి ఇప్పండి సార్ చాలు, అంతే. ఇంక ఎక్కడ న్యాయం జరగట్లేదు. మీరన్నా వస్తే ఇస్తాడేమో, ఇంటికాడికి వచ్చి ఏదో ఒకటి చేయండి మాకు, అంతే. ఇంకా ఆయన ఇంటికాడ తొలకపోమన్నా తొలకపోతాం మిమ్మల్ని, మాకు డబ్బులు వచ్చేటట్లు కూడా చేయండి చాలు, అంతే. ఇంకా ఇది ప్రధానంగా అంటే చిన్నగానే ఇప్పుడే మొదలవుతున్న హాస్పిటల్లో కాంట్రాక్టర్కి సంబంధించి చాలా మంది ఎంప్లాయీస్ ఎవరైతే అవుట్సోర్స్ నుండి ఇలా హౌస్ కీపింగ్ వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకున్న ప్రాసెస్లో చాలా మంది ఇలా డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకొని చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఈ హాస్పిటల్ అనే కాదు, అనేక హాస్పిటల్లో ఈ విధంగా ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. కాకుండా ఇక్కడ కూడా ఇంకా ప్రధానంగా అయితే ఈ సమస్య ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి దీనిపైన అధికారులు ఫోకస్ చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాం.